నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి వ్యాఖ్యలు సిగ్గుచేటు, విద్యార్థులకి క్షమాపణలు చెప్పాలి। ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్, ప్రవచనకుడు గరికపాటి నరసింహారావు పేద పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన పథకంపై అహంకారపు అక్కసు వెళ్లగక్కడాన్ని ఖండిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అల్లూరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాడేరు జిల్లా కేంద్రంలో గరికపాటి ఫోటోను గుడ్లతో అభిషేకం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ మాట్లాడుతూ ప్రవచనాల పేరుతో పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అమానవీయం। పిల్లలు కేవలం కోడిగుడ్డు కోసమే బడికి వస్తున్నారని, చదువు మిథ్య అయిపోయిందని అనడం పేద విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే। ఏజెన్సీలో అత్యధిక పేదరికంలో విద్యార్థులు పౌష్టికాహారం అందక వందలాది మంది చనిపోతున్నారన్నారు। ఖాళీగా ఉంటే ప్రవచనాలు చెప్పుకోండి, అంతేగాని విద్యార్థుల తిండి మీద పడకండి అని హెచ్చరించారు। మధ్యాహ్న భోజనం పిల్లలు బడికి వచ్చేందుకు, డ్రాప్ అవుట్ తగ్గేందుకు దోహదపడిందని అనేక అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి। విద్యార్థులను శోభనం పెళ్లికొడుకుతో పోల్చడం, విద్యార్థి లోకాన్ని కించపరచడం। భారతదేశంలో 84% మంది తల్లులు పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు। కోడిగుడ్డును దానిని గాడిద గుడ్డు అని సంబోధించడం, ఆకలిని కించపరచడం। విద్యార్థులకు భోజనం, పుస్తకాలు, యూనిఫామ్ అందించడం ప్రభుత్వ బాధ్యత, దానిని బిచ్చమని పిలవడం సిగ్గుచేటు। గరికపాటి వ్యాఖ్యలు కనీస విజ్ఞత లేనివి। ఏనాడైనా కార్పొరేట్లకు ఇచ్చే లక్షల కోట్ల రాయితీల గురించి మాట్లాడని గరికపాటు పేద పిల్లలకు అందించే భోజనంపై విషం కక్కటం దుర్మార్గం। గరికపాటి వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి। పిల్లలను అవమానించిన గరికపాటి నరసింహారావు క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు। నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు। ఇటీవల గరికపాటి నరసింహారావు గారు విద్యార్థులను ఉద్దేశించి అవాకులు చవాకులు పేలారు। విద్యార్థులకి మధ్యాహ్న భోజనం అవసరం లేదని, చదువుకునే విద్యార్థులకి గుడ్డు తినకూడదని, దీని అర్థం మాంసాహారం తినకూడదని మాట్లాడారు। పుస్తకాలు, బూట్లు, బ్యాగులు ఇస్తే శోభనం పెళ్లి కొడుకుల్లా కూర్చుంటారనే కోతలు కూశారు। ఇది గరికపాటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। శాకాహారులు తిన్న వాళ్ళే చదువుకోవాలా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం। గరికపాటి నరసింహారావు తన యొక్క భావాన్ని, తన భావజాలాన్ని వ్యక్తపరిచాడు। ఈరోజు మాంసాహారులు తినేవాళ్ళు, గుడ్లు తినేవాళ్ళు, నీచు తినేవాళ్ళు ఈరోజు చదువుకోవడానికి అవకాశం లేదు। చదువుకునే వాళ్ళకి ఇవన్నీ ఉండకూడదంటే ఈరోజు పాతకాలానికి విద్యార్థి లోకాన్ని తీసుకుపోతావా? ఈరోజు మాంసాహారులు చదువుకోవడానికి అవకాశం లేదా? శాకాహారులు మీరు మాత్రమే చదువుకోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం। ఖచ్చితంగా గరికపాటి గారు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతాం। ఈరోజు క్లియర్గా డిస్క్రిమినేషన్ అనేది గరికపాటి గారు చూపించారు। ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులు, బలహీన వర్గ విద్యార్థులు, గిరిజన విద్యార్థులు చదువుతున్నారు। వీళ్ళు మధ్యాహ్న భోజనం ద్వారా తల్లిదండ్రులు ఎక్కడ పనికెళ్ళిపోయినా సరే చదువు కొనసాగించగలుగుతున్నారు। అటువంటి మధ్యాహ్న భోజనం కనుక లేకపోతే ఈరోజు వీళ్ళు చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉంటుంది। కాబట్టి పేద విద్యార్థులే లగ్జరియస్గా ఉండలేదు। ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా అక్రమాలు చేస్తున్న వాళ్ళపైన మీరేం మాట్లాడరు, దోచుకు తిన్నతున్న వాళ్ళపైన మీరు మాట్లాడరు। ఈరోజు ప్రభుత్వం మనల్ని పొందడానికా మీరు ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం పైన ఇటువంటి కోతలు కూశారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం। ఖచ్చితంగా ఈరోజు మీ ఫోటోకే గుడ్లు కట్టాం, రేపు గనక మీరు ఈ వెనక్కి తీసుకోకపోతే మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడ మీకు గుడ్లతో సమాధానం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం।